Hi, hello, welcome to my channel. Here is our review on the most confident movie కోర్టు. నాని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది. బట్ సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది, సినిమాలో నిజంగానే అంత సీన్ ఉందా అనే విషయాల్ని రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. బట్ బిఫోర్ దట్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక కథ విషయానికి వస్తే, 19 ఏళ్ల చంద్రశేఖరు జాబిలి అనే మైనర్ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెకు మేనమామ అయినటువంటి మంగపతికి అంటే శివాజీకి చాదస్తం బాగా ఎక్కువ. తమ ఇంటి ఆడపిల్లలే తన పరువు అనుకుంటాడు. పిల్లలు స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకుంటే తమ పరువు పోతుంది అని భావించి కుటుంబ సభ్యుల్ని తిట్టిపోసే రకం. అంతేకాదు, తమ ఇంటి ఆడపిల్లలతో బయట అబ్బాయిలు, ముఖ్యంగా పేద ఇంటికి చెందిన అబ్బాయిలు మాట్లాడుతున్నారు అని తెలిసినా కూడా తట్టుకోలేక వాళ్ళ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ అయ్యేలా చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి చంద్రశేఖర్ జాబిలి వ్యవహారం తెలిస్తే ఊరుకుంటాడా? అందరూ ఊహించినట్టే చంద్రశేఖర్ పై ఫోక్సో వంటి కనికరం లేని కేసులు పెట్టి అరెస్ట్ చేయించి అతని కుటుంబాన్ని వేధిస్తూ ఉంటాడు. 2 రోజుల్లో ఫైనల్ జడ్జిమెంట్ అనుకున్న టైంలో ప్రియదర్శి ఈ కేసుని టేకప్ చేస్తాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ అతను ఈ కేసుని ఎలా వాదించాడు, చంద్రశేఖర్ నిర్దోషి అని ఎలా ప్రూవ్ చేశాడు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమా ఎలా ఉందంటే, డైరెక్టర్ కోర్టు కథ ఏంటి అనేది మనకి ట్రైలర్ లోనే చెప్పేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంగపతి క్యారెక్టర్ ఎలాంటిది, అతను తన ఇంటి ఆడపిల్లల విషయంలో ఎలా ఆలోచిస్తాడు, అసలు చందు జాబిలి ఇతని కంట్లో ఎలా పడతారు, వీటి చుట్టూనే ఫస్ట్ హాఫ్ అంతా కూడా డిజైన్ చేసుకున్నాడు. ప్రియదర్శి ఈ కేసుని టేకప్ చేయడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఈ క్రమంలో వచ్చే లవ్ స్టోరీ అంతా కూడా చిరాగ్గా, అంటే నిబ్బా నిబ్బిల ట్రాక్ మాదిరి అనిపిస్తుంది. ఒక దశలో వాళ్ళపై కోపం కూడా వస్తుంది. వీళ్ళకి మంగపతే కరెక్టరా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మరోపక్క 19 ఏళ్ల కుర్రాడిగా కనిపించిన హర్షపై కూడా ఆడియన్స్ కి ఎటువంటి సింపతి కలగదు. అలాగే అతనిపై అపోనెంట్ లాయర్ పెట్టే కేసులు, వాటిని అతను వాదించే విధానం అన్ని కూడా చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. హీరో వీటిని ఎలా సాల్వ్ చేసేయచ్చు అనే ఆలోచన కూడా మన మైండ్ లోకి వస్తుంది. అలాంటప్పుడు సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుంది? కానీ ఇక్కడ దర్శకుడికి వేరే ఆప్షన్ లేదు. కోర్టులో ప్రియదర్శి కేసుని ఎలా వాదిస్తాడు అనే లైన్ పైనే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో అపోనెంట్ లాయర్ ఒక మెలిక పెడతాడు. అది సాల్వ్ చేయలేనిది అని హీరో కూడా చేతులు తీసి వెళ్ళిపోతాడు. సరిగ్గా ఇదే సినిమాకి హైలైట్ అయ్యింది. లాస్ట్ 40 మినిట్స్ ని బాగా రాసుకున్నారు. అందువల్ల కొంచెం ఎక్కువ మార్కులతోనే పాస్ అయిపోతుంది. టెక్నికల్ గా కథకి ఎంత అవసరమో వాటినే ప్రొడ్యూసర్స్ నాని, ప్రశాంతి సమకూర్చారు. అవి ఎక్కడా లోటు అనిపించవు. అంతకు మించి అవసరం లేదు కూడా. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ఈ భాగంలో మంగపతి రోల్ చేసిన శివాజీకి ఎక్కువ మార్కులు పడతాయి. అతని రోల్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ పాత్రని ఎండ్ చేసిన విధానం అంతగా ఆకట్టుకోదు. రోహిణి పాత్ర సాదాసీదాగా ఉంటుంది. సురభి ప్రభావతి చాలా బాగా నటించారు. ఇక శివాజీ తర్వాత ఎక్కువ మార్కులు ఈమెకే పడతాయి. శుభలేఖ సుధాకర్, వడ్లమాని శ్రీనివాసరావు ప్యాడింగ్ ఆర్టిస్ట్ లాగా మిగిలిపోయారు. హర్ష రోషన్, ఆపల్లా బాగానే చేశారు. ఫైనల్లీ కోర్ట్ సినిమా జైభీమ్ అంత గొప్ప సినిమా కాదు, కానీ పర్వాలేదు అనిపిస్తుంది. ఓటీటీకి ఇది బెస్ట్ ఆప్షన్. థియేటర్స్ లో టికెట్లు తెగే రేంజ్ లో అయితే కాదు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి.